కోడి అవసరం లేకుండా గుడ్ల నుండి పిల్లల్ని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకోవచ్చండి. ఇక్కడ కనపడుతున్న పిల్లలన్నీ కూడా ఇంక్యుబేటర్లో నుండి వచ్చినవేనండి. ఒకసారి మీరు కూడా చూడండి వీటిని. ఇదిగోండి, ఇది నేను చెప్పాను కదా, అదే నాటు కూడా అవసరం లేకుండా పిల్లల్ని చేసే ఇంక్యుబేటర్ అండి. ఇదేం పక్కన ఉన్నది మోటార్ అండి, వైట్ కలర్లో కనిపిస్తుంది కదా మనకి, అది టైమర్ అండి. టైమర్ సెట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. 2 అవర్స్కి ఒకసారి టైం సెట్ చేయడానికి ఉంటుందండి. అది మీకు క్లారిటీగా చూపిస్తాను టైమర్ని, ఒకసారి చూడండి. 2 అవర్స్కి ఒకసారి మనం టైం సెట్ చేస్తే గుడ్లు అనేవి రొటేట్ మన అవసరం లేకుండా వాటంతట అవే తిరగడానికి టైమర్ అనేది యూజ్ అవుతుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది థర్మామీటర్ అండి. ఇది 37.1 డిగ్రీలో మనకి లోపల ఉన్న హీట్ని మెయింటైన్ చేస్తుందండి. అలా మెయింటైన్ చేసినప్పుడు గుడ్లకి సరిపడా వేడి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి హోల్స్, అవి మన గుడ్ల లోపలికి గాలి అనేది బయట నుండి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి పైన మూతకున్న అద్దం, ఈ అద్దంలో నుండి గుడ్లు అనేవి తిరుగుతున్నాయా, ఎలా ఉన్నాయి అని మనం గమనించడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలా చూడడానికి ఉంటుందండి. చూడండి, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇదంతా బయట చూసారు కదా, లోపల ఎలా ఉంటుందో చూదురు కానీ ఒకసారి చూడండి. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక లోపల 60 volts ఆర్ 40 volts బల్బులు పెట్టుకోవచ్చు మనం. అక్కడ పక్కన 2 ఫ్యాన్లు అనేవి మెయింటైన్ చేస్తున్నాం మేము. 2 బౌల్స్లో అలా వాటర్ అనేది పెట్టుకోవడం వల్ల గుడ్లకి చల్లదనం అనేది వస్తుందండి. పద్దెనిమిదో రోజున ఆ ఫ్రేమ్ అనేది రిమూవ్ చేయాలండి. అలా రిమూవ్ చేసిన తర్వాత దాని కింద ఒక క్లాత్ వేసి ఎగ్స్ అనేవి నీట్గా సర్దుకోవాలి. మళ్ళీ దానిని మనం ముట్టుకోకూడదు అస్సలు కూడా. 21వ రోజు 22వ రోజున మొత్తం పిల్లలు అనేవి మొత్తం బయటకు వచ్చేస్తాయి. నేను ఆ వీడియోలు కూడా ఇరవై ఒకటో రోజు నుండి పిల్లలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క గుడ్డిని వాటి చిక్స్ అనేవి పడుచుకుంటూ వస్తాయండి. చూడండి 21, 22